మేమైతే పెళ్లి చేసుకున్నాము. మా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కర్ణన్ యాతారెడ్డి. ఈరోజు మీ వల్ల నేను పెళ్లి చేసుకోగలిగాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ అన్నయ్య. ఎందుకంటే చాలా కష్టపడ్డారు మా కోసం. మాకు అలా డబ్బులు లేకపోయినా సరే డబ్బులు మీ దగ్గరకు ఇచ్చి ట్రైన్ కి టికెట్స్ తీసి మంచిగా రూమ్ ప్రొవైడ్ చేయించారు మాకు ఇక్కడ. కవిత వల్ల మాకు ఇలా లవ్ ఏర్పడింది. థ్యాంక్ యూ సో మచ్ కవిత. కవితమ్మ నీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అసలు. ఓకే ఫ్రెండ్స్, సాయి జై మీరు కూడా ఆ అమ్మాయి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు స్కూటీ మీద హెల్ప్ చేసింది వేరే స్కూటీ. ఆ స్కూటీ మన గాజువాక బస్ స్టాండ్ లో అయితే పెట్టేసిన జాగ్రత్తగా ఉంది. అమ్మ నాన్న దయచేసి ఎటువంటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వకుండా ఇస్తున్నారంట. చాలా సేఫ్ గా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ కరుణాన్య అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ డియర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసే వీడియో ఏంటంటే కొంచెం ఫన్నీగా ఉండే వీడియో తీసుకున్నాను గీద్దామని. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రోక్రియేట్లో వచ్చి నాకు ఒక లేయర్లో వచ్చి నార్మల్ పిక్చర్ తీసుకున్నాను నేను. అది ఏంటి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీరు చూడొచ్చు నేను గీసేది ఎలా గీసినాను అనేది. ఒక లేయర్లో తీసుకున్నాను. అంటే ఇది ఏంటంటే ఈ రెండు కదలకూడదు ఫ్రెండ్స్ నాకు. మళ్ళీ ఇంకో లేయర్లో వచ్చామంటే కళ్ళు తీసుకుంటాను. ఇంకో లేయర్ వచ్చామంటే మౌత్ అనేది తీసుకుంటాను ఫ్రెండ్స్ నేను. అయితే ఈ అమ్మాయి అబ్బాయి వేరే వేరే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గీసేది ఏంటంటే నార్మల్ గీసేస్తాను. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ కింద అంటే బ్యాక్గ్రౌండ్ లాగా అన్నమాట ఇది. అలా నార్మల్ తీసుకుంటున్నాను నేను. తర్వాత దీంట్లో డ్రా చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను దీని నుంచి ఏంటంటే ప్రోక్రియేట్ నుంచి ప్రోక్రియేట్ డ్రీమ్స్కి నేను ఏదైనా షేర్ చేస్తాను. నేను మీకు వీడియో చూపెడతాను. నేను చూడండి, నేను ఇలా డ్రా చేస్తున్నాను. నేను ఇది కొంచెం టైం తీసుకుంది నాకు, పర్లేదు, బాగానే వచ్చింది అనుకుంటున్నాను వీడియో. నేను మీకు కూడా నచ్చితే నాకు చాలు ఫ్రెండ్స్. నాకు రెఫరెన్స్ ఫోటో కోసం నేను ChatGPTని అడిగాను నేను. అదైతే నాకు ఒక ఇమేజ్ అనేది ఇచ్చింది. దాన్ని రెఫరెన్స్గా తీసుకొని నేను దీన్ని గీసాను అనేది. చూడండి, కాకపోతే ఐస్ అనేది నేను మార్చుకున్నాను, కళ్ళని మార్చుకుని కలర్స్ అనేది నేను యాడ్ చేస్తున్నాను నాకు నచ్చినట్టు. మీరు చూడొచ్చు అన్నీ డ్రా చేసిన తర్వాత ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కళ్ళు అనేవి, ఇది వేరే లేయర్లో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి నేను అంటే దానికి సంబంధం లేదు. మళ్ళీ ఏంటంటే కళ్ళు మూసేటట్టు పెడదాం అనుకుంటున్నాను దీనికి. అంటే కళ్ళు మూయడం తెరవడం అలాగా చేద్దామని డిసైడ్ అయ్యాను నేను. అందుకని సపరేట్ లేయర్ తీసుకున్నాను. అది వద్దనుకుంటే ఫ్రెండ్స్ మొత్తం కలిపి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గీసేది అంటే కార్, ఇది అంటే కార్లో ఉన్నట్టు నేను గీసాను ఇది. అయితే ఇది బ్యాక్గ్రౌండ్ కింద గీసాను ఇది. అంటే ఇది థర్డ్ లేయర్ అనుకోవచ్చు, మీరు దగ్గర థర్డ్ లేయర్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే తీసుకొని నార్మల్ కలర్ ఒక లేయర్ తీసుకొని అలా రఫ్ చేస్తాను నేను. అది చూడండి, బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నాకు అన్నీ పర్లేదు వచ్చేసి అనుకుంటే తర్వాత నేను దీన్ని షేర్ చేస్తాను దాంట్లోకి. చూడండి, కానీ ఇప్పుడు ఏంటంటే నేను లైట్గా రఫ్ చేయాలనుకుంటున్నాను దానిపైన. అంటే ఒకే కలర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తానండి ఫ్రెండ్స్, మీకు అది కొంచెం అక్కడ డిఫరెంట్ కనపడేదానికి వేరే మెథడ్ అని వాడుతాను నేను. చూడండి, అక్కడ అయిపోయింది అది. దీంట్లో నుంచి ప్రోక్రియేట్ డ్రీమ్స్లోకి నేను షేర్ చేసిన దాన్ని. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు నేను ప్రోక్రియేట్లో ఉన్న ఇమేజ్ నుంచి ట్యాప్ చేసాను, దాన్ని తీసుకొచ్చి డ్రీమ్స్లోకి నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. అయితే డ్రీమ్స్లోకి నాకు వచ్చి ఏంటంటే డ్రాయింగ్లో యాడ్ అయింది. అది డ్రాయింగ్లో యాడ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. అది డ్రాయింగ్లో యాడ్ అవ్వడం ఏంటంటే ఫ్రెండ్స్, అదంటే అది మూవ్ అవ్వదు ఫ్రెండ్స్. అది కదలకుండా అలాగ ఉంటుంది. నేను ఈ ఇమేజ్ నేను ఫ్లిప్ బుక్లోకి యాడ్ చేసి దాన్ని ఏంటంటే 4 ఫ్రేములు చేసి 2 ఫ్రేములు అది కొంచెం సపరేట్ చేద్దామని ఆలోచన. అది అలా ఏంటంటే పిక్చర్ అనేది కొంచెం కదిలినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల నేను ఆ మెథడ్ అనేది వాడాను. చూడొచ్చు మీరు. దీన్ని తీసుకెళ్ళాను, దీంట్లో పెట్టాను, ఫ్లిప్లో పెట్టాను. ఇప్పుడు ఫ్రెండ్స్ నేను దీని ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఒక ఫ్రేమ్ అనేది 4 ఫ్రేములు చేశాను, 2 ఫ్రేములు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది ఇది మనకి వైట్ స్క్రీన్ కనబడుతుంది, అది మనకి స్క్రీన్ ఫ్రెండ్స్. అది నేను అందుకని కరెక్ట్ నాకు సైజులో నాకు ఆ కరెక్ట్ లెంత్లో వచ్చేదానికి నేను అలా పెట్టినాను. తర్వాత 3-4 ఫ్రేమ్లు అనేది ఫ్రెండ్స్ నేను కొంచెం పక్కకు కానీ లేదా కొంచెం పెద్దగా కానీ చేస్తాను. అది అలా చేయడం వల్ల అలా మూవ్ అవుద్ది ఫ్రెండ్స్. అది మోషన్ లైట్ కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించాను ఎలా అవుతుంది అది ఎలాగేను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనంటే కళ్ళు తీసుకెళ్ళి దాంట్లో వేరే ట్రాక్లో పెట్టాను ఫ్రెండ్స్. ఇవి కూడా ఏంటంటే 4 ఫ్రేములు చేసి 2 ఫ్రేమ్లో కట్ చేసి నేను కొంచెం పెద్దగా చిన్న చేస్తాను. అందువల్ల ఏంటంటే ఫ్రెండ్స్ అది పిక్చర్తో ఏంటంటే కదిలినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ దీంట్లో డైరెక్ట్గా కళ్ళు అనేవి బాడీకి ఇచ్చేయచ్చు, కానీ నేను ఎందుకు ఇవ్వలేదంటే ఫ్రెండ్స్, అది కళ్ళు అని నాకు మూయడం కావాలి, అంటే కళ్ళు ఆర్పడం మళ్ళీ తెరవడం కావాలి. అందువల్ల నేను విడిగా తీసుకున్నాను. అది ఇదే కారణం దాన్ని అలా తీసుకోవడానికి. చూడండి, ఇప్పుడు నేను ట్రాక్ 3 చేస్తాను. ట్రాక్ 3 వచ్చానంటే దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఏంటంటే ఎయిర్ గిద్దామని డిసైడ్ అయ్యాను అనేది. అంటే ఎంటికలు కదిలినట్టు ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అది అప్పుడు ఏంటంటే అది కొంచెం ఫ్రెండ్స్ ఇది అయితే 4 ఫ్రేములు తీస్తాను ఇది ఖచ్చితంగా, ఎందుకంటే నాకు మోషన్ అలా కనపడాలి. నాకు మీరు చూడొచ్చు, మీకు చూపిస్తాను ఎలా వస్తుందో. బాగా వస్తుంది ఫ్రెండ్స్. అది 4 ఫ్రేముల్లో వేరు విధంగా గీస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఏంటంటే పిక్చర్ అనేది కదిలినప్పుడు ఫ్రెండ్స్ అది స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్. అది అందువల్ల ఇది నేను 4 ఫ్రేమ్ తీసుకోవాల్సి వచ్చింది. చూడండి,
ఫ్రెండ్స్ అయితే అక్కడ ఫ్రేమ్ ఉన్నాయి కదా ట్రాక్ 1లో ఫ్రేమ్స్, అవే నేను కాపీ చేసి డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్, నాకు ఎక్కడ వరకు కావాలో అంతవరకు. అలాగే ట్రాక్ 2 అలాగే చేశాను ఫ్రెండ్స్ నేను, మళ్ళీ ట్రాక్ 3 కూడా అలా అదే విధంగా చేశాను నేను ఫ్రెండ్స్. అయితే ట్రాక్ 2లో వచ్చి ఫ్రెండ్స్ నేను కొంచెం సగం చేసిన తర్వాత, కాఫీ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత లైట్ నేను కళ్ళు అనేది చెరిపేసాను ఫ్రెండ్స్ అవి, ఎందుకంటే నాకు కళ్ళు మూసినట్టు కావాలి. అలా చెరిపేసిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ నేను బ్లాక్ కలర్ తీసుకొని అలా గీసాను దాన్ని, తర్వాత నీట్గా కనబడుతుంది. అంతే ఫ్రెండ్స్ నేను చేసింది, అది చాలా సింపుల్ ఇది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వేరేది ఫ్లిప్ బుక్ వేరేది తీసుకున్నాను నేను, మళ్ళీ దాంట్లో ఏంటంటే మౌత్కి సంబంధించిన గీసినాను ఫ్రెండ్స్ నేను అది నోరుకి. ఫ్రెండ్స్ ఇది కూడా ఏంటంటే 4 ఫ్రేమ్లు దగ్గర 8 ఫ్రేమ్లు గీస్తాను ఫ్రెండ్స్ నేను, గీసి దాన్ని కలరింగ్ ఇచ్చేస్తాను. కలర్ ఇచ్చేసి మళ్ళీ ఫ్రెండ్స్ నేను ఒకరే నోరు అనేది రెండింటికి వాడతాను నేను, అంటే ఇప్పుడు గీసేదే ఫ్రెండ్స్ అబ్బాయికి వాడతాను, అమ్మాయికి వాడతాను, అంటే కొంచెం పని అనేది ఈజీగా అయిపోయేదానికి. చూడండి ఎలా వాడుతాను అది. ముందు దీంట్లో చేసి దాంట్లోకి ఏంటంటే మళ్ళీ కాఫీ చేసుకుని వేరే దగ్గర చేస్తాను, అది మీకు చూపిస్తాను అది ఎలా చేస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి మాట్లాడినప్పుడు అబ్బాయి సైలెంట్గా ఉండాలి, కాబట్టి నేను అబ్బాయి నోరు అనేది నేను సైలెంట్గా ఉండేది చూస్తాను. దీనిలో చూడొచ్చు, మీరు కింద చూడొచ్చు ఫైల్స్ అనేది ఎలా యాడ్ చేస్తున్నాను నేను, చూడండి ఫ్రెండ్స్. మౌత్ అనేది నాకు 4 ఫ్రేమ్లో రెండు ఫ్రేమ్ కాదు ఫ్రెండ్స్ కదలాలి, కాబట్టి మౌత్ని కూడా ఏంటంటే ఒకే ఫ్రేమ్ని 4 ఫ్రేమ్లు చేసి మళ్ళీ మధ్యలో 2గా కట్ చేసి మళ్ళీ 3-4 ఏంటంటే కొంచెం పెద్దగా చేసాను అది. అలా ఏంటంటే ఫ్రెండ్స్ అది ఫేస్ కూడా అలాగో మూవ్ అవుతుంది, కాబట్టి ఈ మౌత్ కూడా కొంచెం అలా అయితే బాగుంటుందని నా ఉద్దేశం అది. చూడండి మళ్ళీ ఎన్నిటి నేను ఒక ఫ్లిప్ బుక్ యాడ్ చేస్తాను అది. అలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ గ్రూప్ మొత్తం అన్ని విడివిడి కొన్నది మొత్తం గ్రూప్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది అంటే కొంచెం కన్ఫ్యూజన్ అనేది రాదు, దాని వల్ల అలా చేయాల్సి వచ్చింది. చూడండి ఇప్పుడు అమ్మాయిది గీస్తున్నాను నేను ఫ్రెండ్స్. అమ్మాయి అబ్బాయిది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు వెనక బ్యాక్గ్రౌండ్ కార్ కావాలి నాకు, దాన్ని తీసుకొచ్చి నేను దీంట్లో డ్రీమ్స్లోకి వచ్చి ఫ్లిప్ బుక్లోకి యాడ్ చేశాను ఫ్రెండ్స్ అది. చూడండి ఇది కూడా ఏంటంటే ఆ ఒక్క ఫ్రేమ్ని 4 ఫ్రేమ్లుగా చేసి 2 ఫ్రేమ్లుగా కట్ చేసి 3-4 ఫ్రేమ్లు అనేది కొంచెం పక్కగా జరుగుతుంది ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే అది అటు ఇటు కదిలినట్టు ఉంటుంది. చేసుకోగలిగాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ అన్నయ్య, ఎందుకంటే చాలా కష్టపడ్డారు మా కోసం. మాకు అలా డబ్బులు లేకపోయినా సరే డబ్బులు మీ దగ్గరకు ఇచ్చి ట్రైన్ కి టికెట్స్ తీసి మంచిగా రూమ్ ప్రొవైడ్ చేయించారు మాకు ఇక్కడ. కవిత వల్ల మాకు ఇలా లవ్ ఏర్పడింది. థ్యాంక్ యూ సో మచ్ కవిత. కవితమ్మ నీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అసలు. ఓకే ఫ్రెండ్స్, సాయి జై మీరు కూడా ఆ అమ్మాయి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు స్కూటీ మీద హెల్ప్ చేసింది మీరే. ఆ స్కూటీ మన గాజువాక బస్ స్టాండ్ లో అయితే పెట్టేసిన జాగ్రత్తగా ఉంది. అమ్మ నాన్న దయచేసి ఎటువంటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వకుండా ఇస్తున్నారంట, చాలా సేఫ్ గా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ కరుణాన్య. అండ్ ఫ్రెండ్స్ అయితే నాకు ఇప్పుడు దాన్ని చూసినప్పుడు అబ్బాయిది అమ్మాయిది ఇంటికైనా కదలట్లేదు ఫ్రెండ్స్, నాకు అది కొంచెం నచ్చలేదు నాకు అది. అందుకని ఫ్రెండ్స్ నేను ఇంటికి కదిలేదానికి 4 ఫ్రేమ్లు గీసాను నేను ఫ్రెండ్స్. అయితే ఈ 4 ఫ్రేమ్లనే ఇలా నేను పొడిగించుకుంటూ వెళ్ళిపోతాను, వీడియో మొత్తం చేస్తాను ఇది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం ఇంటికలు కూడా కదలడం వల్ల మోషన్ కనబడుతుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్ మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ మెసేజ్ చేసినట్టయితే ఇంకా క్లారిటీగా నేను పెడతాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికన్నా ఈ వీడియోస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆల్.